స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవా నా బలము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 79వ కీర్తన 9వ వచనము. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. స్నేహితులారా, జీవితంలో సమస్యలు, వ్యతిరేకతలు, అనానుకూల పరిస్థితులు ఎదురైనటువంటి సందర్భంలో మన జీవిత ప్రయాణములను గమనించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరనటువంటి సమస్య, బాధకరమైనటువంటి సందర్భము ఉండడాన్ని మనము గమనిస్తాం. మన శక్తి సామర్థ్యములు కానివ్వండి, జ్ఞాన వివేకములు కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి వనరులు కానివ్వండి, మనకున్న ప్రభావము కానివ్వండి, ఈ సమస్యలో నుండి నన్ను బయటకు తీసుకొని రాలేదు, ఈ బలహీనతలో నుండి బయటకు తీసుకొని రాలేదు, ఈ కష్టము శ్రమ నా నుండి తొలగిపోదు, నేను దీనిని ఎదిరించలేను, నా వల్ల కాదు అని మనము కృంగిపోయే సందర్భాలు, బాధపడే సందర్భాలు ఎన్నో ఉండవచ్చు స్నేహితులారా. అలాంటి సందర్భంలో మనలను బలపరిచేటటువంటి వారెవరు, మన బంధకముల నుండి విడిపించేటటువంటి వారెవరు, ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా ఈ శ్రమలో నుండి బయటకు తీసుకొని వస్తే బాగుండు అని ఎదురు చూచేటటువంటి వారంగా ఉంటాం. ఈ చదవబడిన లేఖన భాగము దావీదు గారి జీవితాన్ని సూచించేటటువంటిదిగా ఉండింది. దావీదు గారు జీవితంలో అనేక మంది శత్రువులు, ఆపదలు ఆయనను తరుముతున్నటువంటి వేళ ఒంటరిగా ప్రయాణించినటువంటి సందర్భములు ఉండినవి. ఆకలి దప్పికలతో అలమటించినటువంటి సందర్భములు ఉండినవి. శత్రువులు చుట్టుముట్టి ప్రాణాపాయము కలిగిన సందర్భములు ఉండినవి. అలాంటి సందర్భములలో ఆయన తన సొంత శక్తి, బలము, జ్ఞాన వివేకములు ఈ శత్రువుల నుండి, యుద్ధముల నుండి, ఆపదలు, ప్రాణ అపాయకరమైన పరిస్థితుల నుండి తప్పించలేవని తన భారాన్ని, తన యొక్క బాధను దేవునికి అప్పగించుకొనుచు ఉన్నాడు. దేవా, నా బలము మీరై ఉన్నారు, నేను మీ సహాయం కొరకు కనిపెట్టుకొనుచు ఉన్నాను. నా ఆలోచన, నా ఉపాయము, నా జ్ఞాన వివేకములు ఈరోజు ఈ శత్రువుల నుండి, ఈ సమస్యల నుండి నన్ను విడిపించలేవు గనుక మీ సన్నిధిని, మీ సహాయాన్ని నేను కోరేటటువంటి వాడనుగా ఉన్నాను అని దేవుని మీద ఆధారపడేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని మీద దావీదు గారు ఆధారపడిన రీతిగానే ఎంతమంది శత్రువులు తన మీద దండెత్తినా, ఎన్ని యుద్ధాలలో తను పోరాడాల్సి వచ్చినా, సౌలు లాంటి రాజుల వ్యతిరేకతను
అసూయ ద్వేషములను తాను అనుభవించాల్సి వచ్చిన ఏ అపాయము లేకుండా దేవుడు ఆయనను కాపాడినటువంటి వాడుగా సమయోచితమైనటువంటి సహాయాన్ని నడిపింపును అనుగ్రహించినటువంటి వాడుగా ఉండినాడు. అన్ని ఆపదలలో నుండి, అన్ని శ్రమలలో నుండి, అందరి శత్రువుల మధ్యలో నుండి ఆయనను విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు స్నేహితులారా, నా బలము ఏ పాటిది, నా ఆలోచన ఏ పాటిది, ఈ కష్టంలో నుండి నేను బయటకు రావాలి, ఈ శ్రమ, సమస్య, ఆపద, వ్యతిరేకతలు, ఇబ్బందులు, కన్నీళ్ళలో నుండి నేను బయటకు రావాలి అనే ఆలోచన, సహాయం కొరకైనటువంటి నిరీక్షణ నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ స్నేహితుడు ఒకసారి దేవుని వైపు చూడు. దేవా, నా బలంగా మీరుండండి. దేవా, నా నడిపింపుగా మీరుండండి. దేవా, నా విమోచన కొరకు మీరు సహాయం చేయండి. ఈ బంధకాలలో నుండి, చీకటిలో నుండి, సహించలేని, భరించలేని అనానుకూల పరిస్థితులలో నుండి నన్ను విమోచించండి అని మన బలము దేవుడని, మన విమోచన దేవుడని ఆయనకు అప్పగించుకున్నప్పుడు దావీదు వలె మనలను సైతము ఆయన విడిపించేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీ ఉన్నతమైనటువంటి సహాయము మాకు అనుగ్రహించే దేవుడవు, మాకు బలమైనటువంటి దేవుడవు. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డల జీవితంలో, ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్న జీవితంలో ఏ శ్రమలు ఉండినవా, ఏ కన్నీళ్ళు ఉండినవా, ఏ భారములు ఉండినవా, బలంగా మీరుండి, విమోచనగా మీరుండి వారికి సహాయమును అనుగ్రహించి బలపరచమని, ఈ దినపు దీవెనలతో వారిని దర్శించమని, దయగల తండ్రి వారి మొరలను ఆలకించి మీ సహాయాన్ని దయచేయమని, బర్త్డేస్ అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని కృతజ్ఞతా భావంతో మీ వైపు చూస్తూ ఉన్న బిడ్డల జీవితంలో మీరు విమోచించి బలపరచమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.